మైలవరం పాలిటిక్స్ వసంత వర్సెస్ దేవినేనిగా మారిపోయాయా? టీడీపీలోకి వసంత చేరికను దేవినేని ఉమా వ్యతిరేకిస్తున్నారా? తన సీటుకి ఎసురు పెడుతున్నారని ఉమా భావిస్తున్నారా? ఒకవేళ టీడీపీలోకి వసంత చేరితే మైలవరం సీటు ఆయనకే కేటాయిస్తారా? అప్పుడు ఉమా పరిస్థితి ఏంటి? ఉమాను అధిష్టానం ఏ విధంగా సర్ది చెబుతోంది? ఈ పోరులో పైచేయి ఎవరిదవుతోంది? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. ఇక్కడి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ టీడీపీ నేత దేవినేని ఉమాను ఓడించారు. వసంత కృష్ణప్రసాద్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో టీడీపీ మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పారు. తర్వాత టీడీపీకి దూరమయ్యారు. నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మంచి పట్టున్న వసంత కుటుంబానికి తొలి నుంచి దేవినేని ఫ్యామిలీ సవాల్ విసురుతూ వచ్చింది. మాజీ మంత్రి దివంగత దేవినేని వెంకటరమణ, ఆయన సోదరుడు దేవినేని ఉమ్మాలను వసంత కుటుంబం ఢీకొడుతూ వచ్చింది. అటు వసంత, ఇటు దేవినేని ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. వసంతకు దేవినేని ఉమా ఫ్యామిలీకి దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. వసంత తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుపై దేవినేని ఉమా 2004లో గెలిచారు. 1999లో జరిగిన ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్పై గెలిచారు. అనంతరం పంతం పట్టి మరీ దేవినేని ఉమాపై మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు. ఈ 5 ఏళ్లలో కూడా వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. తాజాగా వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా పార్టీ అధిష్టానం మైలవరానికి కొత్త వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావును ప్రకటించింది. ఈయన ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. మైలవరం లేదా జగ్గయ్యపేట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ మైలవరం నుంచే పోటీ చేస్తామంటున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అధిష్టానం ప్రత్యామ్నాయం చూస్తూ గత వారం రోజుల నుంచి మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరూ మైలవరం కావాలని కోరడమే చిక్కుకు ప్రధాన కారణంగా పార్టీ భావిస్తోంది. వసంత టీడీపీలో చేరడం ఉమా వ్యతిరేకిస్తున్నప్పటికీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమా కామ్గా ఉన్నట్టు చర్చ సాగుతోంది. మైలవరం లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో ఒకదానిని వసంతకు కేటాయించి మరో దానిని ఉమాకిస్తారని ప్రచారం జరుగుతోంది. తన సీటుకి ఎసరొస్తుందనే భావనతోనే వసంత కుటుంబంతో దేవిని ఢీకొట్టారనే వాదన లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకపోతే తనకు అభ్యంతరం ఏముంటుందని ఉమా అభిప్రాయం. అందుకే పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలను ఈ రెండు కుటుంబాలకు సర్దుబాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని టాక్. మొత్తంగా టీడీపీలోకి వసంత కృష్ణప్రసాద్ చేరిక ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైలవరంలో వసంత వర్సెస్ దేవినేని మధ్య పోరు ఆసక్తికరంగా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ అధిష్టానానికి మైలవరం నియోజకవర్గం కత్తి మీద సాములా మారిందనే చెప్పాలి.